ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ యొక్క వాగ్దానాన్ని మన వ్యక్తిగత జీవితాలకును మన కుటుంబ జీవితాలకును అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము నీవు నేను జీవించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మొదటి మాటల్లో మనం గమనించినట్లయితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి, లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనతను అందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధుల్లోనూ చేయలాగిన నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను ఎన్నుకొని, శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి అనేక విషయాలను బోధిస్తూ ఉంటున్నాడు. అనేక సంగతులను వారికి చెప్తూ ఉంటున్నాడు. వాటిల్లో ముఖ్యమైనటువంటిదిగా ఇక్కడ మనం చూస్తుంటున్నాము. పరలోకమందున్న మీ తండ్రి, రహస్యమందు పరలోకమందున్న మీ తండ్రి చూచుచున్నాడని, ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనించినట్లయితే, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనుషులకు కనబడవలనని జీవింపకూడదు. ప్రతిదీ ఆయన చూస్తున్నటువంటి దేవుడు. ఎందుకనగా అబ్రహాము చెట్టు దగ్గర ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఆయన్ని పిలిచాడు. అబ్రహాముని పిలిచి ఆయన్ని నన్ను వెంబడించుము అని ఆయన చెప్పాడు. ఆయన చూస్తున్నటువంటి దేవుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము తెలిసే ఉంటున్నది. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఒకవేళ నన్ను ఎవరు చూడలేదులే అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు నేను చూస్తుంటున్నాడు. మనం ఏమై ఉంటున్నాము, మనం ఏం చేస్తూ ఉంటున్నాము, ఆకాశంలో నుండి ప్రతి నేత్రం ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. అందుకే ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి, నువ్వు చేసేది దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి విశ్వాసముతో నువ్వు ఈ కార్యాలు చేసినట్లయితే, అది దేవునికి అనుకూలమైనటువంటి కార్యాలు చేసినట్లయితే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతను అందవలన. కొంతమంది ధర్మం చేసేటువంటి వారు అందరూ చూడాలని చూసే విధంగా ధర్మం చేస్తారు. ఇంకా మనం ఈ రోజుల్లో, ఈ సాంకేతిక వృద్ధి చెందినటువంటి రోజుల్లో మనం గమనించినట్లయితే, ఆ ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వారు చేసేటువంటి ధర్మకార్యాలు 10 మందికి తెలియపరుస్తూ ఉంటున్నారు. అది హెచ్చించుకోవటం, నేను ధర్మం చేశాను, నేను సహాయం చేశాను అని చూపించుకునేది, 10 మందికి చూపించుకునే రీతిగా తయారైనట్టుగా మనం చూస్తుంటాం. మన సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మంది రోడ్డున పండుకున్నటువంటి వారికి దుప్పట్లు కప్పటము, రోడ్లెమిటి కూర్చున్నటువంటి వారికి బన్నులు, బిస్కెట్లు, అన్నము ఇవన్నీ సప్లై చేయటం, అవి అట్టే ఫోటోలు ఎత్తి సోషల్ మీడియాలో ఈ రీతిగా ప్రజలు ఉంటున్నారు. అందుకే ఎందుకనగా శిష్యులు వ్యత్యాసమైనటువంటి
మరి జీవితాల్లో నుండి వారు వచ్చారు. వారికి అర్థమగు రీతిలో యేసుక్రీస్తు బోధిస్తూ ఉంటున్నాడు. వారికి ఒక హెచ్చరికలాగా చేస్తూ ఉంటున్నాడు. నువ్వు ఒకవేళ ఎలాంటి స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, మరి నన్ను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యని దేవుడు చూశాడు. జక్కయ్య అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేదులే, కానీ ఆయన నేత్రములు ప్రతి ఒక్కరిపైన ఉంటున్నాయి. నువ్వు ఏం చేస్తుంటున్నావో, నువ్వేమైతే ఉంటున్నావో అన్నీ ఆయన చూస్తున్నటువంటి దేవుడు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మీకును ఈ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.